హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాడు. అంటే దీస్ డేస్ మెయిన్లీ మా జనరేషన్, మా నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్కి వచ్చేసరికి పెళ్ళి అని అంటే ఒక ట్రాష్, ఒక మాఫియా అన్నట్టుగా ఉంది సార్ మా ఒపీనియన్స్. దీనికి మీరు ఏమంటారు? పెళ్ళి అనేది ఎప్పుడైనా కూడా మనిషి జీవించడానికి లేదా మనిషి ఆనందంగా బతకడానికి పెళ్ళి నెసెసరీ. అది ఈ రోజు నుంచి ఉన్నది కాదు. అది మనిషి పుట్టినప్పటి నుంచిన వ్యవస్థ. అది ప్రతి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలల్లో పెళ్ళి అనేదానికి ప్రతి ఒక్క దేశంలో వాళ్ళ కల్చర్ని బట్టి ప్రాముఖ్యత ఉన్నది. ఓకే, కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మనకున్న జనరేషన్లో ఏంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే, మనకి ఎంజాయ్మెంట్ అంటే అందరూ ఏమనుకుంటారు, జనరల్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు తిరగటం, బతకడం, లేకపోతే ఎంజాయ్మెంట్ అంటే పబ్లోకి వెళ్ళటము, లేకపోతే తాగటము, ట్రావెలింగ్ చేయటము, ఇవన్నీ ఎంజాయ్మెంట్ అనుకుంటారు. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే నువ్వు ఏ ఎంజాయ్ చేయాలన్నా కూడా నీకు తోడు కావాల్సిందే. ఫస్ట్ నువ్వు ఇప్పుడు పబ్బు పోవాలన్నా నీకు తోడు కావాల్సిందే. ఫస్ట్ పాయింట్, నువ్వు ట్రావెలింగ్ చేయాలన్నా కూడా కావాల్సిందే, ఎవరో ఒకరు కావాల్సిందే, ఫ్రెండ్, చుట్టము, గొట్టము, ఎవరో ఒకరు కావాల్సిందే కదా నీకు. సో ఫైనల్గా ఏంది అంటే, నువ్వు మనిషి అనే వ్యక్తి ప్రశాంతంగా జీవించాలి అంటే వానికి ఎన్ని వేల కోట్లున్నా, లేదంటే రోడ్డు మీద అడక తింటున్నా, వానికి చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండాల్సిందే. కానీ ఇప్పుడు అందరూ కూడా సోలో లైఫ్ సో బెటర్ అన్నట్టుగా సోలో ట్రిప్స్, సోలోగా పబ్బులకి వెళ్ళి అక్కడ కాసేపు కలిసి ఉండి మళ్ళీ అవి ఎంగులున్నప్పుడు సోలో లైఫ్ సో బెటర్ అనేది ఎంగులున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ఒక్కసారి వాళ్ళు ముసల్తనానికి వచ్చిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది సుక్కలు వీళ్ళందరికీ. కుటుంబం లేక, ఏజ్ పెరిగిన తర్వాత నాలెడ్జ్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత కుటుంబం లేక, పిల్లలు లేక, జీవితం బోర్ కొట్టి పిసుకొని చచ్చిపోతారు. ఒంటరితనానికి వచ్చేసి ఛాలెంజెస్ లేక, డబ్బు ఉంటేనే జీవితం అనుకుంటే వేస్ట్ ఆఫ్ వస్తుంది. రీసెంట్గా ఒక రీల్ చూసాను సార్. అంటే అందులో ఈ జనరేషన్ వాళ్ళని ఒక అతను బైట్స్ తీసుకుంటున్నాడు, లైక్ మ్యారేజ్ అంటే ఒపీనియన్ ఏంటి, ఒక హస్బెండ్ కావాలి, ఒక వైఫ్ అనేది నెసెసరీనా అనేది. అంటే ఈ రోజుల్లో అబ్బాయిలేమో అమ్మాయిల్ని వైఫ్గా కన్నా మెయిడ్లా ట్రీట్ చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిల్ని హస్బెండ్ కన్నా కూడా ఒక ఏటీఎం కార్డ్ లాగా ట్రీట్ చేస్తున్నారు, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? దాని నుంచి బయటకు రావాలని నేను చెప్పేది. అది రావాలంటే దాని నుంచి బయటకు రావాలంటే మనం కుటుంబ విలువల్ని ప్రోత్సహించాలని చెప్తున్నాను నేను. అందరు ఏం చేస్తున్నారు, కెరియర్ అని చెప్పేసి 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవడం లేదు. అవును సార్, 30 సంవత్సరాల వరకు కెరియర్ అని చెప్పేసి పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పుడున్న జనరేషన్లో 30 సంవత్సరాల ఏజ్ వచ్చేంత వరకు రకరకాల రోగాలు వస్తున్నాయి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, డ్యూ టు ఫుడ్ కానీ, స్ట్రెస్ కానీ, కెరియర్ అని కానీ, ఛాలెంజెస్ అని కానీ, దాంతో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు 30 ఇయర్స్ కనుక పెళ్లి చేసుకుంటే, వాళ్ళకు 30 ఇయర్స్ పెళ్లి చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుట్టడానికి మళ్ళీ 4-5 సంవత్సరాలు టైం తీసుకుంటారు. నెక్స్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి మధ్యలో 50 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. వాడు పెరిగారు, ఆ పిల్లగాడు అయితే వీళ్ళకి పుట్టిన పిల్లగాడు ఒక 20 సంవత్సరాలకు వచ్చారు, వీడు 60కి వస్తున్నాడు. ఇప్పుడు 20కి వాడు 60కి, ఇంకేడుందా, ఏడో సెట్ అవుతుంది. పూర్వకాలం పెళ్ళి అనేది అంటే అది అందరు నన్ను తిట్టచ్చు, బహుశా తిట్టచ్చు, లేకపోతే నన్ను ఇప్పుడున్న జనరేషన్ అయితే తిట్టుతారు, బ్యాడ్గా అనుకుంటారు, ఏమైనా అనుకుంటారు. కానీ పెళ్ళి అనేది అబ్బాయిలకు 25 లోపు ఎట్ ఎనీ కాస్ట్ చేసేయాలి, అమ్మాయిలకు 22 లోపు చేసేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కెరియర్, వాళ్ళ ఛాలెంజెస్, గోల్స్ ఏమన్నా కూడా పెళ్లి తర్వాత సెట్ చేసుకోవాలి తప్ప ఈ చదువుడు ఇవి చేస్తాము అంటే ఇదంతా వేస్ట్ ఆఫ్ ప్రాసెస్. 22 లోపు అమ్మాయికి చేసేయాలి, 18 to 22 మధ్యలో అమ్మాయికి చేసేయాలా, 22 నుంచి 25 మధ్యలో అబ్బాయికి చేసేయాలి పెళ్ళి. అప్పుడే వాళ్ళు యంగ్ ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకు అనుభూతులు తెలుస్తాయి. తర్వాత వాళ్ళు మిగతా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని బట్టి సపోర్ట్ చేయాలి. కానీ ఇంతకు ముందు అమ్మాయి అనే పర్సన్ ఇంట్లో ఉండేవారు, ఇంట్లో ఉండే ఏమైనా కాస్త ఇప్పుడు పెళ్లి చేసుకున్నంత మాత్రాన, ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ కెరీర్కి వచ్చే ఇబ్బంది ఏముంది? అట్లా కోఆపరేట్ చేసే అత్తమామలు, తల్లిదండ్రులు, ఆ కల్చర్ అలవాటు చేసుకోవాలని చెప్తాను. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఏం మార్పు వస్తుంది? మీ ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది అంతే. ఎక్స్ట్రా ఏం మారుతుంది చెప్పండి, టెక్నికల్ గా మాట్లాడితే ఎక్స్ట్రా ఏం మారుతుంది? ఒక పెళ్లి చేసుకున్నాం అనుకుందాం, మీ ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది అంతే. ఆ అమ్మాయికి తిండి, ఉండడానికి ఇల్లు, తినడానికి అవి, ఆమె చదువు ఎక్కడైనా వాళ్ళ ఇంట్లో చదువుకుంటుంది, ఇక్కడ చదువుకుంటుంది కదా.
మరి ఇంకా కానీ అట్లా ట్రీట్ చేయట్లే కదా, వచ్చిన అమ్మాయి కోడలు, మాకు టీ పెట్టాలి, కాఫీ ఇవ్వాలి, టిఫిన్లు పెట్టాలి, నువ్వు నా కొడుకుని చక్కగా చూసుకోవాలి, అంతే, నువ్వెందుకు బయటికి పోతున్నావు, మా కొడుకుని చూసుకోనికే కదా నేను మేము తెచ్చుకున్నాం ఇంటికి ఇప్పుడు మీరు చెప్పిన జనరేషన్ ఇప్పుడు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కంపల్సరీ చదువుకుంటున్నారు, అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్ ఉండే లేడీస్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ. అంటే ఈ ఇష్యూస్ వల్లే కదా న్యూక్లియర్ ఫ్యామిలీకి అయిపోతున్నారు వాళ్ళు. ఇట్లా న్యూక్లియర్ ఫ్యామిలీ కావడం అనేది డబ్బు కోసం ఉరికి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నారు. వేరేది ఏం లేదు, డబ్బు కోసం ఉరికే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నారు. ఈ ప్రపంచంలో అందరికి తెలియని విషయం ఏం చెప్పనా, ఇది అర్థమవుతుందో లేకపోతే అర్థం కాదు, అర్థం కానట్టు ఉంటారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సుఖంగా ఉండటం అంటే ఏంది, ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి 3 పూటలు తిండి, ముచ్చట పెడతానికి జనాలు. 1000 కోట్లలోనికి ఇదే కావాలా, ఏం లేని కూడా ఇదే కావాలి, అంతే కదా. ఎవరికైనా ఇదే కావాలి కదా. సుఖంగా ఉండటం అంటే అంతే, నువ్వు తినడానికి 3 పూటలు తిండి, ఉండటానికి ఒక మంచి ఇల్లు, ముచ్చ పెడడానికి మన చుట్టూ జనాలు, ఇదే సుఖం. నువ్వు 1000 కోట్లు ఇదే కోరుకుంటావు. నువ్వు ఉండే ఇంటిలో తేడా ఉంటుందేమో, ఓడు ఒక 10,000 డెసిప్ట్ ఇల్లు కట్టుకుంటాడు, ఒక 1000 డెసిప్ట్ ఇల్లు కట్టుకుంటాడు. నువ్వు 10,000లో కట్టుకుని ఎవరు లేకుండా ఉండి 1000లో నలుగురు ఉన్నా కూడా గొప్పే కదా. ఇది అర్థమైంది అనుకో, ఇక వాడు ఏం పట్టించుకో లైఫ్లో.